మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం కోట్లాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానం చేసి వెళ్తున్నారు. కోట్లాది మంది ఒక్కచోట చేరినా కూడా అక్కడ స్వచ్ఛమైన గాలి వీస్తుండడం విశేషం. అయితే దీని వెనుక ఉత్తరప్రదేశ్ సర్కారు 2 కృషి దాగి ఉంది. మహాకుంభమేళా కోసం 2 ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభించిన యూపీ ప్రభుత్వం గాలి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కోట్లాది మంది భక్తులు వచ్చే ప్రాంతం కావడంతో స్వచ్ఛమైన గాలి లభించే మార్గాలను అన్వేషించింది. జపాన్ టెక్నిక్ మియావాకీను ఉపయోగించి మొక్కలు నాటారు. ప్రయాగ్రాజ్ పరిధిలో 10 చోట్ల మొత్తం 18.5 ఎకరాల్లో ఏకంగా ఓ చిట్టడివినే తయారు చేసింది. తక్కువ ప్రదేశంలో వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటే టెక్నికే మియావాకీ. ఈ టెక్నిక్తో మర్రి, రావి, వేప, చింత, ఉసిరి, రేగి, వెదురు ఇలా 63 రకాలకు చెందిన 5 లక్షలకు పైగా మొక్కలను అధికారులు నాటారు. ఇందుకోసం ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 2 ఏళ్లలో ఆ మొక్కలు చెట్లుగా ఎదిగి స్వచ్ఛమైన ఆక్సిజన్ను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, రామని మనం ఏదైతే చూస్తున్నామో మహాకుంభమేళా అన్నది 144 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుందనే కారణంతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అక్కడికి వచ్చి స్నానం చేయాలని ఒక ప్రయత్నం చేస్తారు. అందులో ముఖ్యంగా చూస్తే సంఘంలో స్నానం చేయడం ద్వారా అక్కడ నీటి మునకతో మన ఈ జన్మలో చేసిన పాపాలతో పాటు జన్మజన్మాల్లో చేసిన పాపపుణ్యాలన్నిటికి సంబంధించిన లెక్క సరిపోతుంది అని అందరూ భావిస్తారు. ఈ సందర్భంలో ఇంతమంది అంటే కోట్లాది మంది ప్రతిరోజు 1 కోటి నుంచి 3 కోట్ల మంది వరకు కూడా ఇక్కడ దర్శించుకోవడంతో పాటు ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతమంది వచ్చిన తర్వాత కూడా ఇక్కడ సంఘంలో ఇంతమంది స్నానం చేసిన తర్వాత కానీ ఇక్కడ ఉన్న ఎయిర్ క్వాలిటీ ఏదైతే ఉందో ఎయిర్ క్వాలిటీ అనేది తగ్గకపోవడము ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనికి సంబంధించి ఒక చిన్నపాటి రీసెర్చ్ చేసి ఒక ఆశ్చర్యకరమైన విషయము బయటపడింది. దాని ప్రకారం చేసి దాదాపుగా 2 సంవత్సరాల పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక వినూత్న ప్రయోగాన్ని చేసింది. వినూత్న ప్రయోగాన్ని చేసి దాదాపుగా కొన్ని హెక్టార్లలో ఏదైతే తాజా గాలిని అందించే చెట్లు ఉన్నాయో ఆ చెట్లని అక్కడ నాటడం ద్వారా ఒక చిన్నపాటి అడవిని సృష్టించారు. తద్వారా ఆ అడవి మీద నుంచి వచ్చే లేదా ఆ చెట్ల నుంచి ఉత్పత్తి ఏదైతే గాలి ఉందో ఆ గాలి ఎప్పటికీ దాన్ని స్వచ్ఛంగానే నిలిపే ప్రయత్నం చేస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. అదే సందర్భంలో కోట్లాది మంది వచ్చి స్నానాలు ఆచరించిన తర్వాత కూడా అక్కడ నీటిలో ఎలాంటి బ్యాక్టీరియా కానీ మిగిలిన వాటి కనిపించకపోవడం కూడా మరొక ఆశ్చర్యకరమైన విషయంగా చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే లోకల్ గా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పటికి కూడా ఆ యమునా నది నీటిని డైరెక్ట్ గా తాగుతున్నారు అంటే వాళ్ళకి ఎంత నమ్మకం ఉంది అన్నది ఒకటి. అంతేకాకుండా అంత స్వచ్ఛంగా వాటర్ ఉందన్న విషయాన్ని ఇక్కడ ఉన్న లోకల్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు చెబుతూ ఉన్నారు. ఆ విధంగా చూస్తే మహాకుంభమేళాకు సంబంధించి నిజంగానే ఈ గాలిలో ఏదో మహత్యం ఉంది అని అందరూ అనుకుంటారు. ఈ నీళ్లలో ఏదో మహత్యము మొదలవుతుంది అని అందరూ అనుకుంటారు. అవన్నీ కూడా ఇక్కడ ఇవాళ నిరూపితం అవుతున్నాయని మనం చెప్పాలి. బ్రహ్మని రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.